హాయ్ జై భీమ్ అందరికీ. ఈ ఈ మీడియా ముందుకు రావాల్సిన గల కారణం ఏంటంటే, నిన్న మొన్న ఫేస్బుక్లో ఒక కామెంట్ చూశాను. ఆ కామెంట్ ఏంటంటే, దళిత క్రైస్తవులని, దళితులు క్రైస్తవులు కాదు ఎన్నటికనే అన్న దాని మీద నేను ఏదో పోస్ట్ మీద ఖండించాను. దానికి నాకు బూతులు తిడుతున్నారు. నన్ను నా అమ్మని కూడా తిడుతున్నారు. దానికి నేను గురించి దీన్ని మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటున్నానంటే, అక్కడ ఆకివీళ్ళు వెళ్ళి 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు అయింది కాలు ఇరిగిపోతాయి నాకు వైద్యం చేయించుకుంటారు. ఎవడో రూపాయి ఇవ్వాల. కానీ ఇక్కడ కులం గొడవ వస్తుంది. దళితు క్రైస్తవులు అని అక్కడ మాలపేటలో జరిగింది కాబట్టి ఒక మాలోడి కింద నేను ఖండించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వెళ్ళాను. అది అక్కడికి పేటలోకి వెళ్తే నేను అక్కడ 144 సెక్షన్ ఏదో పెట్టారు. దాని గురించి నేను నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరాలు కనుక్కుని వెనక్కి రావడం జరిగింది. అయిపోయాక అక్కడ రఘురామకృష్ణరాజు గారు, నేను ఒక్కడ కూడా అట్టాషీట్ కేసు జరగలేదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2-3 ఏళ్ళు ఏమైనా జరిగిందా అని ఆయన ఏదో చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన జరగనిస్తలేదేమో. కాబట్టి ఎప్పుడు కూడా జరగనివ్వకుండా ఉంటుంది. అక్కడ ఎస్సీలని ఇలా కంట్రోల్ చేసి ఆయన భయభ్రాంతులు చేస్తున్నాడు అన్న దాని మీద నేను దాంట్లో సీరియస్ తీసుకుని చేద్దామనుకుని, ఇంత గొడవ జరుగుతున్నా కానీ వాళ్ళు 12 మందిని, వాళ్ళు 50 మందిని లోన్ వేసాక బేలేమో మోషన్ రాజు గారు పురమే అన్నారు. అది రాంగు. అసలు గొడవ అంతా ఆయన వాళ్ళు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. దాని కోణంలో మనం దళితుడిలాగానే వెళ్ళాలి కానీ మాలోడు కింద వెళ్ళాలి కానీ ఇంకోటి రకంగా వెళ్తే ఇలాగే ఉంటాయని చెప్పి నేను రియల్గా అక్కడ మన ఓన్ని బుద్ధిజం తీసుకోమంటాం, బౌద్ధ మతంలోకి రమ్మంటాం, బుద్ధిజంలోకి రమ్మంటాం, మారమంటాం. గౌరవం అట్రాసిటీ కడతాకి ఎవడ కూడా ఒక్క మాలోడు లేడు. అక్కడ అందరూ ఎస్సీలు కాదు, అంతా క్రిస్టియన్స్ అని ఒకడు స్టేట్మెంట్లో చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక కుర్రోడు ఎవడో వెళ్ళి మేము క్రిస్టియన్స్ అయ్యాలి అన్నమాట తప్పు, మేము సగం వాళ్ళు ఉన్నారు సగం మనం ఉన్నామని చెప్పారు కొంతమంది జరిగింది. దాని మీద మనం ఏదో ఫైట్ చేస్తాక మనకు ఆధారు కావాలి కాబట్టి నాకు మా సంఘానికి కానీ మా సెక్రటరీ కానీ నాకు కానీ ఆ ఊళ్ళో వాడిని ఒక్క లెటర్ రాసేవంటారా బాబు, నేను చూసుకుంటాను కదంటే ఒక్క నా కొడుకు కూడా రాసేవలేదు. ఆ ఊళ్ళో ఉన్న మాలోళ్ళంతానే మొత్తం 420లే, ఒకడు ఊరికి సరిపోతారు. మళ్ళీని ఆ మాట అనకూడదు, నేను ఊరికి సరిపోతారు అంతంత ఉన్నారు. ఇది కూడా నేను అనకూడదు, నన్ను దిగదార్చుకున్నట్టు. ఎందుకంటే జాతి పౌరసం నాకు రక్తం ఉడికిపోతుంది కాబట్టి నేను అనవలసి వస్తుంది. ఈవేళ పోస్ట్ ఎట్టాక ఒకడు నా తల్లిని నన్ను కూడా తిడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు మారకపోతే సొసైటీని మార్చకపోతే నేను మార్చే ప్రయత్నిస్తున్నాను. కానీ మీరు కానీ మారకపోతే మాలోడి మీద మాలోడే కేసు పెట్టవలసి వస్తుంది. ఆడెవడో రఘురామకృష్ణరాజు సింసే మాటలు నాకు రఘురామకృష్ణరాజు గారు నాకు 150,000 ఇచ్చాడని ఒకడు అంటున్నాడు. నేను ఏంటో నా ఫేస్బుక్ చెప్తుంది, నేనేంటో నా గురించి నిజం తెలుసుకోండి. నన్ను తాగుపోతా అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. రే సింహం సింగల్గానే ఉంటుంది. నేను మీ అందరిలాగా దళిత క్రైస్తవుని అని చెప్పుకుని, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే 10 మంది 100 మంది నాకు కూడా వస్తారు. కానీ నాకు కూడా ఏ ఒక్కడో రాడు. ఎందుకంటే నేను బుద్ధిజం తీసుకున్నాను. ఒక హిందువు కింద ఉండి ఆర్ఎస్ఎస్ అది ఇది అంటున్నారని మళ్ళీ నేను బుద్ధిజం తీసుకున్నాను కూడా. మళ్ళీ మీ గురించి మీరు మారుతారని, కానీ నన్ను మీరు మాట్లాడుతున్నారు చూడండి. మీ గురించి నేను మారటం కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు మిమ్మల్ని. నేను మాత్రం నా విశ్వరూపం చూసి చచ్చిపోతారు నా కొడకల్లారా, నా విశ్వరూపం చూస్తే. నేను అంటే ఏంటో తెలుసుకోండి ముందు నా కొడకల్లారా, అర్థమైందా? అంటే మీరు తిట్టింది బూతులు కాదు, ఏదో నా కొడకల్లారా. నేను మారితే చూస్తున్నాను, మీరు మారకపోతే నేను మారుతాను. ప్రతి దిక్కుని కూడా మాలోడి మీద ఎస్సీ ఓడే కేసు పెట్టవలసి వస్తుంది. కేసు పాలసీ ఎవరిదో రియల్ ఏంటో చూపిస్తాను కూడా. దట్ ఈజ్ ఇప్పటి ప్రసాద్ అంటే ఏంటో చూపిస్తాను రియల్గా. జై భీమ్.